మేనిఫెస్టో విడుదల చేసిన వేళ గమనించాల్సిన విషయం ఏంటంటే మేనిఫెస్టో కాపీని ముట్టుకోవడానికి కూడా బీజేపీ నేతలు ఇష్టపడటం లేదు. మీరు వింటోంది నిజమే, చూస్తోంది కూడా నిజమే. చంద్రబాబు పవన్ చేతుల మీదుగా మాత్రమే మేనిఫెస్టో విడుదల చేశారు. వేదికపైనే ఉన్న అంటి ముట్టనట్టుగా ఉన్న బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ సింగ్ కూడా మనకు కనిపిస్తున్నారు. మేనిఫెస్టో కాపీ చేతికి ఇస్తున్నా వద్దని వారిస్తూ సైగులు చేస్తున్న దృశ్యాలు మీరు టీవీ9 స్క్రీన్ పై చూస్తున్నారు. పేరుకు పొత్తులో 3 పార్టీలు, కానీ మేనిఫెస్టో ఇద్దరిదేనా? కూటమి మేనిఫెస్టోకి మోదీ గ్యారంటీ, బీజేపీ మద్దతు లేనట్ట? మేనిఫెస్టో కాపీపై చంద్రబాబు పవన్ ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎందుకు? కాపీపై ఎక్కడ మోదీ ఫోటో, బీజేపీ గుర్తు కనిపించట్లేదు. కనీసం మేనిఫెస్టోపై కూటమికి సంబంధించిన సింబల్ కూడా కనిపించట్లేదు. ఆ కాపీని పట్టుకునేందుకు బీజేపీ నేతలు ఇష్టపడకపోవడానికి కారణం ఇదేనా? మీరు చూస్తున్నారు, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఆయన వద్దన్న తర్వాత ఆయన కూడా అదే సంబంధించి చేతితో సైగ చేయడం కూడా మనకు అనిపిస్తోంది. వద్దు, అక్కర్లేదు, ఇవ్వక్కర్లేదు అన్నట్టుగా మనకు ఒక భావన వచ్చే విధంగా దృశ్యం బట్టి అర్థమవుతోంది. సో ఏపీలో ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల చేస్తున్న వేళ జనరల్ గా 3 పార్టీలు కూటమికి సంబంధించి మేనిఫెస్టో అన్నప్పుడు 3 ఫోటోలు కూడా ఆ మేనిఫెస్టో పైన కనిపిస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మీరు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. అందుకే ఆయన తీసుకోలేదా? మేనిఫెస్టో కాపీని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదా బీజేపీ నేతలు? చంద్రబాబు పవన్ చేతుల మీదుగా మాత్రమే మేనిఫెస్టో విడుదలవ్వడం ఏంటి? వేదికపైనే ఉన్నారు, అంటి ముట్టనట్టుగా ఎందుకు ఉన్నారు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ సింగ్? మేనిఫెస్టో కాపీ చేతికి ఇస్తున్నా వద్దని వారిస్తూ సైగులు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? సో పేరుకు పొత్తులో 3 పార్టీలున్నా మేనిఫెస్టో ఈ ఇద్దరిదేనా? కూటమి మేనిఫెస్టోకి మోదీ గ్యారంటీ, బీజేపీ మద్దతు ఉన్నట్టా లేనట్టా? మేనిఫెస్టో కాపీపై చంద్రబాబు పవన్ ఫోటోలు ఉన్నాయి, కానీ 3 పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టో అన్నప్పుడు మరి 3వ వ్యక్తి ఫోటో ఏది? కాపీపై ఎక్కడా మోదీ ఫోటో కానీ బీజేపీ గుర్తు కానీ కనిపించట్లేదు. పోనీ కూటమికి సంబంధించిన సింబల్ అయినా ఉండాలి కదా, అది కూడా కనిపించట్లేదు. సో కనీసం కాపీని పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడానికి, చేతుల మీదుగా మీడియాకు చూపించకపోవడానికి కారణం ఇదే అయి ఉండొచ్చా? చంద్రబాబు విశ్వసనీయతను పదే జగన్ ప్రశ్నిస్తూ వచ్చారు. 2014 ఇదే కూటమి మేనిఫెస్టో మోసాలపై జగన్ హేళన చేస్తూ వచ్చారు. జగన్ చూపిస్తున్న కూటమి పాత మేనిఫెస్టోలో మోదీ పేరు, ఫోటో లేకపోవడం చూస్తున్నాం. ఈసారి అంటే పాత దాంట్లో ఉంది, ఈసారి మేనిఫెస్టోలో భాగస్వామ్యానికి బీజేపీ పూర్తిగా దూరం ఉన్నట్టుగా తెలుస్తోంది. కనీసం కాపీని పట్టుకునేందుకు ఇష్టపడలేదు బీజేపీ నేతలు. జగన్ అంతకు ముందు చూపించిన వాళ్ళ కూటమికి సంబంధించిన మేనిఫెస్టోలో అప్పుడు మోదీ పేరు, ఫోటో ఉంది. కానీ ఈసారి మేనిఫెస్టోలో భాగస్వామ్యానికి బీజేపీ పూర్తిగా దూరం ఉన్నట్టుగా అర్థమవుతోంది. కనీసం కాపీని పట్టుకునేందుకు ఇటు బీజేపీ నేతలు ఒప్పుకోలేదు, చూపించడానికి కూడా వద్దని చెప్పారు. మేనిఫెస్టో అనేది ఒక కీలకమైన ఘట్టం. పార్టీకి సంబంధించి మేనిఫెస్టో విడుదల చేస్తున్నప్పుడు వాళ్ళ మేనిఫెస్టోని ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటూ ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ముందుకొస్తూ పదే ఆ మేనిఫెస్టోని కవర్ పేజ్ చూపిస్తూ ఉంటారు. జనరల్ గా ప్రతి ఒక్కరూ చేసే మొదటి ఘట్టం అది. అలాంటిది మేనిఫెస్టో మీడియాకి రిలీజ్ చేస్తూ కూటమిలో భాగస్వాములుగా ఉన్న ఈ 3లో కేవలం 2 మాత్రమే మేనిఫెస్టో పట్టుకున్నారు. 3వ వ్యక్తి మేనిఫెస్టో పట్టుకోలేదు. ఆ మేనిఫెస్టో కవర్ పేజ్ మీరు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రమే ఉంది. బహుశా మోదీ ఫోటో, బీజేపీ గుర్తు లేదా కూటమికి సంబంధించిన గుర్తు కూడా లేకపోవడంతోనే బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్
ఈ మేనిఫెస్టోని తన చేతుల మీదుగా చూపించడానికి ఇష్టపడలేదా? ఇక ఉచితాలను దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఫ్రీబీస్ వల్ల నష్టమని జాతీయ స్థాయిలో కూడా అభిప్రాయం వ్యక్తం చేసింది. మరి తాజా ఏపీ కూటమి మేనిఫెస్టోలో అనుచితంగా ఉచితాలు కనిపిస్తూ వచ్చాయి. మేనిఫెస్టో విడుదలకు హాజరైనా కూడా బహుశా ఈ కారణంతోనే అంటిముట్టనట్టుగా బీజేపీ వ్యవహరించిందా? మేనిఫెస్టోకి బీజేపీ మద్దతు లేనట్లుగానే రాష్ట్రంలో చర్చ నడుస్తోంది. బీజేపీ రాష్ట్రాల మేనిఫెస్టోలతో భాగస్వామ్యం అవ్వద్దన్నారు చంద్రబాబు. బాబు చెప్తున్న మేనిఫెస్టోకి బీజేపీ దూరంగా ఉంటూ వచ్చింది. ప్రస్తుతం ఈ మేనిఫెస్టోకి సంబంధించి అదేవిధంగా బీజేపీ ఎందుకు చూపించడానికి ఇష్టపడట్లేదు అనే దానికి సంబంధించి ఒకసారి మా ప్రతినిధి ఎంపీ రావు నుంచి విశ్లేషణ తీసుకుందాం. ఎంపీ రావు, జనరల్ గా ఒక ప్రెస్టీజియస్ ఘట్టంగా చూస్తూ ఉంటారు. మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేతుల ద్వారా పట్టుకుని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి చూపిస్తూ ఉంటారు. అలాంటిది ఆయన మేనిఫెస్టో ఇస్తున్నప్పుడు కూడా వద్దనడానికి కారణం ఏంటి? చంద్రబాబు కూడా అదే దానికి మద్దతు ఇస్తూ వచ్చారు. వద్దన్నప్పుడు కూడా ఆయన కూడా వద్దు ఇవ్వకర్లేదు అని కూడా అన్నారు. మేనిఫెస్టో మీద 3 ఫోటోలు ఉండాల్సిన ప్లేస్ లో కేవలం 2 ఉన్నాయి. బీజేపీ నిజంగానే మద్దతు ఉందా లేదా ఈ మేనిఫెస్టోకి? ఖచ్చితంగా ఈరోజు జరిగినటువంటి చంద్రబాబు నివాసంలో జరిగినటువంటి మేనిఫెస్టో విడుదల కార్యక్రమం చూసినట్లయితే బీజేపీ ఈ మేనిఫెస్టోకి పూర్తిగా దూరం అన్నట్లుగానే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రెస్ మీట్ జరిగినటువంటి డయాస్కు బ్యాక్ సైడ్ ఏర్పాటు చేసినటువంటి పెద్ద బ్యానర్ మీద కూడా ఎక్కడా కూడా సేమ్ ప్రజాగలము అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రమే ఉంది. ఓ పక్క మరోవైపున ఉమ్మడి మేనిఫెస్టో 2024 అని ఉంది. అలాగే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి బ్రోచర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మన బ్రోచర్లో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బొమ్మ మాత్రమే ఉన్నది. ఇంకా ఎక్కడ కూడా మోడీ బొమ్మ కానీ అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఫోటో కానీ ఎక్కడా లేదు. మరోవైపు సిద్ధార్థనాథ్ సింగ్ బీజేపీ నుంచి సిద్ధార్థనాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన ఈ మేనిఫెస్టో కాపీ ఇస్తూ ఉంటే కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి. సో దీంతో 3 పార్టీల మధ్య కూడా విభిన్నమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా చాలా వరకు కూడా ఆర్థికపరమైనటువంటి హామీలన్నీ కూడా ప్రభుత్వానికి ఎంతో భారంతో కూడుకున్నటువంటి హామీలు. గతంలో కూడా 2014-19 సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాటుగా మోడీ కూడా ఈ మేనిఫెస్టో మీద హామీ ఇచ్చారు. సో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో వచ్చిన తరువాత కానీ అప్పుడు అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి హామీలను వేటిని కూడా చాలా వరకు కూడా ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయింది. సో దానివల్ల చంద్రబాబు ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అవడం వల్ల ఆ బ్యాడ్ నేమ్ అనేది మోడీకి కూడా వచ్చినటువంటి పరిస్థితి. తాజాగా ఇటీవల ఎన్నికల ప్రచార సభల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పదే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. మేనిఫెస్టో కాపీని కూడా చూపిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ మోడీ కూడా హామీ ఇచ్చారు, అయినప్పటికీ కూడా హామీలు నెరవేరలేదు. మళ్ళీ ఇప్పుడు ఇచ్చేవి కదా ఇవన్నీ కూడా ఏదో కేవలం నామాత్రంగా ఇచ్చే హామీలే తప్ప ఇంప్లిమెంటేషన్ అవ్వని చెప్పేసి సీఎం జగన్ పదే చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఆయన చెప్తున్నట్లుగానే ఈ రోజు బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ వ్యవహరించినటువంటి ఆయన వ్యవహార శైలి చూసినట్లయితే ఖచ్చితంగా ఇది టీడీపీ జనసేన ఇచ్చినటువంటి మేనిఫెస్టో మాత్రమే, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు అనే విధంగా కూడా ఆయన వ్యవహార శైలి ఈ రోజు కనబడింది. అంతేకాకుండా చివరిలో సిద్ధార్థనాథ్ సింగ్ మాట్లాడుతూ కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన ఇంగ్లీష్ లో ఒక కామెంట్ చేశారు. నచ్చగా ఒకవేళ బీజేపీ అలా చేసిందని బికాజ్ ప్రజలు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. జనరల్ గా మేనిఫెస్టోకి సంబంధించి ఓకే అట్లీస్ట్ ఒక కవర్ పేజ్ చూసిన తర్వాత కూడా ఇద్దరి ఫోటో స్పేస్ లేకపోయినా స్పేస్ తీసుకుందాం అనుకునే ఈ టైంలో స్పేస్ ఉన్నా కూడా అక్కడ ఫోటో వేయడానికి ఒక మనిషి ఈవెన్ స్పేస్ క్లియర్ కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తుల పక్కన ఇంకొక స్పేస్ కనిపిస్తుంది ఫోటో వేయడానికి. ఫోటో కూడా లేకపోవడానికి ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడ ఎన్నికల ప్రచార సభల్లో చూసుకున్నా కూడా 3 ఫోటోలు ఉంటున్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకుల ఫోటోలు కాకుండా మోడీ ఫోటోను, చంద్రబాబు పవన్తో పాటు మోడీ ఫోటోను పెడుతున్నారు. ఇది అందులోనూ కూడా ఆల్రెడీ ముందుగానే ప్రింట్ అయినటువంటి కాపీ, అందులోని ప్లేస్ ఉన్నప్పటికీ కూడా బీజేపీ నాయకుల ఫోటోలు వేయడానికి ఇష్టపడలేదంటే అది బీజేపీయే దానికి వద్దు, మమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పేసినట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి చాలా హామీలు ఆర్థికంగా చాలా భారంగా మారేటటువంటి హామీలు. సో ఇటువంటి ఫ్రీబీస్ విషయంలో, ఉచితాల విషయంలో జాతీయ స్థాయిలో బీజేపీ వీటిని వ్యతిరేకించారు.
వ్యతిరేకిస్తుంది కాబట్టి ఇక్కడ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇస్తున్నటువంటి హామీలన్నీ కూడా చాలా ఉచితంగా ఇచ్చేటటువంటి హామీలు. అందులో పెన్షన్ ఇప్పుడు జగన్ ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ను 4,000 రూపాయలు ఇస్తాము, అది కూడా ఏప్రిల్ 2024 నుంచే మేము ఆ హామీని అమలు చేస్తామని చెప్పేసి కూడా దీంట్లో ఈ మేనిఫెస్టోలో పెట్టారు. అలాగే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కానీ, బీసీలకు 50 ఏళ్ళకి పెన్షన్ అమలు చేస్తామని చెప్పడం కానీ, ఇటువంటివన్నీ కూడా ఆర్థికంగా ఖజానా మీద చాలా భారం పడేటటువంటి హామీలు. కాబట్టి ఒకవేళ ఈ హామీలు ఇంప్లిమెంటేషన్లో కనుక ఎక్కడైనా మళ్ళీ లోపం వస్తే అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పాటుగా బీజేపీ కూడా మాట పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి సో అందుకనే ఈ మేనిఫెస్టో విషయంలో తమ పాత్ర ఏమీ లేదు అని చెప్పుకోవడంలో భాగంగానే సిద్ధార్థనాథ్ సింగ్ ఈ రకంగా వ్యవహరించారు అన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా చివరిలో ఆయన ఒక కామెంట్ కూడా చేశారు ఇంగ్లీష్లో మాట్లాడుతూ. ఆయన దే రిలీజ్డ్ దేర్ మేనిఫెస్టో, వారి మేనిఫెస్టో రిలీజ్ చేసుకున్నారు అని చెప్పేసి ఇంగ్లీష్లో ఒక కామెంట్ కూడా చేశారు. టీడీపీ అండ్ జనసేన దే రిలీజ్డ్ దేర్ మేనిఫెస్టో అన్నారు, వారి మేనిఫెస్టో రిలీజ్ చేశారు అని చెప్పారు తప్ప ఎన్డీఏ కూటమి స్టేట్కి సంబంధించినటువంటి ఎన్డీఏ మేనిఫెస్టో రిలీజ్ చేశారని మాత్రం ఎక్కడ కూడా సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పలేదు. అంటే సో ఈరోజు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో విషయంలో కానీ, ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ బీజేపీ కొంచెం ఈ రెండు పార్టీలు అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగానే ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. సో మొత్తం మీద అయితే ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఈ మేనిఫెస్టో మీద 3 పార్టీల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లుగా అర్థమవుతుంది. దీంతో మరొకసారి ఈ కూటమి పార్టీల మధ్య రచ్చ మొదలైంది అన్నట్లుగా కూడా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు. ఇది సిద్ధార్థ్ సింగ్ లాస్ట్లో చేసిన కమెంట్ కూడా మా ప్రతినిధి చెప్పడం జరిగింది. దేర్ మేనిఫెస్టో అంటూ చాలా స్పష్టంగా చెప్పారన్నారు. సో దీని ఈ దృశ్యం అండ్ ఆయన చేసిన వ్యాఖ్య ఈ రెండింటిని ఒకసారి ఉదాహరణగా తీసుకోవచ్చు. మేనిఫెస్టో ఇస్తున్నా కూడా వద్దనడం బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ మేనిఫెస్టోలో తమ భాగస్వామ్యం ఏదీ లేదు అని చెప్పడానికి ఇది మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. సో బీజేపీ వైపు నుంచి మద్దతు లేనట్టుగా అర్థమవుతోంది. బికాస్ నేషనల్ వైడ్ బీజేపీ మేనిఫెస్టోలని కూడా ఒక రకంగా ఉంటాయి, కానీ ఇక్కడ అన్ని ఉచితాలకు సంబంధించి ఎక్కువగా ఉండడంతో భవిష్యత్తులో అది ఒకవేళ ప్రశ్నగా మారొచ్చు, ఇబ్బందికరంగా మారొచ్చు అనే ఒక ముందు చూపుతోటి బహుశా బీజేపీ ఈ మేనిఫెస్టోకి ఏమైనా దూరంగా ఉందా చూద్దాం.